ఈరోజు రాయలసీమ గ్రీన్ చికెన్ రెసిపీ చేయబోతున్నాం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. కావాల్సిన పదార్థాలు 1 kg చికెన్ తీసుకోవాలండి. ఫస్ట్ తరిగిన ఉల్లి, నెక్స్ట్ పెరుగు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ తీసుకొని ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి. ముందుగా రెసిపీ మనకు కావాల్సిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఇలా వేసుకోవాలి. ఇవన్నీ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం పేస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం మనకు తగినంత పెరుగు వేసుకోవాలి. మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకోవాలి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. తగినంత నూనె వేసుకొని బిర్యానీ ఆకు ఒకటి ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? నెక్స్ట్ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. లవంగం 2 3 వేసుకో. కొంచెం అట్లా ఫ్రై చేసుకో, డీప్ ఫ్రై చేసుకో. చెక్క వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు త్వరగా వేయడానికి కొంచెం ఉప్పు వేస్తున్నాము. బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ ఫ్లేవర్ రావాలి. చికెన్ వేసుకుంటాము. బాగా ఫ్రై చేసుకోవాలి. తగినంత పసుపు వేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ స్టవ్ని. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. మూత పెట్టుకొని 5 minutes ఇలా కుక్ చేసుకోండి. A few moments later. సాల్ట్ వేసుకోవాలండి. మన కూరకు తగ్గంత సాల్ట్. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. కొంచెం గ్లాస్ వాటర్ పోసుకోవాలండి గ్రేవీ కోసం. వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes ఉడకబెట్టుకుందామండి. గరం మసాలా వేసుకోవాలండి తగినంత. ఫైనల్లీ రాయలసీమ గ్రీన్ చికెన్ రెసిపీ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. We have vlogs.